మరో సచిన్ కావాల్సినవాడు, కానీ అదృష్టం బాగోక టీమిండియాలోకి రాలేకపోయాడు. ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చిన నాటి సెలెక్టర్లు ముంబై సెన్సేషన్ అమోల్ మజుందార్ను ఏనాడు జట్టులోకి రానివ్వలేదు. ఈ ముగ్గురి ప్లేయర్స్తో పోటీ పడ్డ మజుందార్ వారికంటే గొప్ప ప్రదర్శన చేసినా జట్టులోకి మాత్రం రానివ్వలేదు. అందరూ ముంబై లాబీ అంటూ ముంబై ప్లేయర్స్పై ఏడుస్తూ ఉంటారు, కానీ అసలు ముంబై గడ్డపై పుట్టినా అదృష్టం కలిసిరాక జట్టులోకి రాలేకపోయిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. అందులో మజుందార్ కూడా ఒకరు. ఇక విమెన్స్ వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకున్న తర్వాత ఇప్పుడంతా మజుందార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయనకు 90వ దశకంలో జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా కప్పు గెలిచిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఏకంగా తమ జట్టు కోచ్ మజుందార్ కాళ్లు మొక్కింది అంటే టీం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ముంబై క్రికెట్కు పునాది రాళ్లలా నిలిచిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీల సమకాలీనుడైన అద్భుత ప్రదర్శనతో వారి సరసన నిలిచినా అతనికి అంతర్జాతీయ వేదికపై నిరూపించుకునే అవకాశం దక్కలేదు. అపారమైన ప్రతిభ, 11,000 పరుగులు, 30 సెంచరీలు సాధించిన భారత జెర్సీని ధరించే అదృష్టం మాత్రం అతనికి దక్కలేదు. కానీ కాలం మారింది. కోచింగ్ రూపంలో ఒక గొప్ప బాధ్యతను భుజాలపై వేసుకున్న మజుందార్ చివరకు సక్సెస్ అయ్యాడు. ప్రపంచకప్ను ముద్దాడాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ జట్టును గెలిపించిన ద్రోణాచార్యుడు అమోల్ మజుందార్. ప్రపంచ క్రికెట్కు భారత మహిళా శక్తిని చూపించాలని కంకణం కట్టుకున్న గొప్ప కోచ్గా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు. వరుస ఓటములతో చతికిలపడ్డ భారత జట్టు ట్రోఫీ గెలిచింది అంటే దానికి ప్రధాన కారణం అమోల్ మజుందారేనని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చెబుతోంది. జీవితం ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇస్తోంది. మజుందార్కు కూడా హెడ్ కోచ్ రూపంలో మరో ఛాన్స్ ఇచ్చిందనే చెప్పాలి. మహారాష్ట్రకు చెందిన అమోల్ మజుందార్ 1974 నవంబర్ 11న జన్మించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన మజుందార్ 1993-94 రంజీ సీజన్లో ముంబై జట్టు తరపున దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. హర్యానాతో జరిగిన తొలి మ్యాచ్లో 260 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన జూనియర్ సచిన్గా గుర్తింపు పొందినా అతనికి టీమిండియా తరపున ఆడే అవకాశం దక్కలేదు. సుదీర్ఘ దేశవాళీ క్రికెట్లో ముంబైతో పాటు అస్సాం, ఆంధ్రప్రదేశ్ జట్లకు మజుందార్ ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలతో 11,167 పరుగులు చేశాడు. 2006-2007 రంజీ సీజన్లో ముంబై కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్గా కెరీర్ ప్రారంభించిన మజుందార్ 2019లో సౌత్ ఆఫ్రికా జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జాతీయ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత్ అండర్-19, అండర్-23 జట్లకు కోచ్గా వ్యవహరించాడు. 2021-22 దేశవాళీ సీజన్లో ముంబై జట్టుకు హెడ్ కోచ్గా పనిచేశాడు. 2023లో భారత మహిళల జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించి 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ ఘనతను అందించిన కోచ్గా అమోల్ మజుందార్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దట్ ఈజ్ మజుందార్.